చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు నేను ఈ వీడియోలో షోరూమ్ నుంచి ఒక కొత్త కార్ మీరు తీసుకుంటే ఎవరికి ఎంత లాభమో చెప్తారు. అదేంట్రా మనం 1, 2, 3 మరే మనం ముగ్గురు అంటే నాలుగోది ఎవరికేసేవరా? వీరిలో ఎవరికి ఎంత ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయో కూడా చెప్తారు. నువ్వు అంత పెద్ద పుడింగ్ వస్తాలే. మీరు కూడా గెస్ చేయండి, వీళ్ళలో ఎవరికి ఎక్కువ లాభం వస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కార్ మ్యానుఫ్యాక్చరర్ కా, కార్ డీలర్ కా, గవర్నమెంట్ కా? టక్కని చెప్పరా, చైనా గోడలాగా సాగ. అదేంటో తెలియాలి అంటే మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కమాండింగ్ డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. అయితే ఓకే. సపోజ్ రాము అనే వ్యక్తి టయోటా షోరూమ్ కి వెళ్లి ఫార్చునర్ కార్ కొన్నాడు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? మన దేశంలో ఏ కార్ కొనాలి అన్నా ఈ ముగ్గురు ప్రాఫిట్ షేర్ చేసుకుంటారు. అవునా? అబ్బా. నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరర్, నెంబర్ 2 డీలర్, నెంబర్ 3 గవర్నమెంట్. ఇంతకు ముందు చెప్పినట్లు రాము ఫార్చునర్ కార్ కొనేశాడు. తనకు అప్రాక్సిమేట్ గా 47.35 lakhs వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ పడింది. ఇప్పుడు సామాన్య పబ్లిక్ ఏమనుకుంటారు, ఒక కార్ సెల్ చేస్తే అందరికన్నా ఎక్కువ లాభం కార్ మ్యానుఫ్యాక్చరర్ కి వస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ కి వచ్చే లాభం కేవలం 35,000 నుంచి 40,000 మాత్రమే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ కంటే డీలర్స్ కి ఎక్కువ లాభం ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఇవి కూడా తీసుకుంటావంటే డీలర్స్ కంటే గవర్నమెంట్ కి ఎక్కువ లాభం ఉంటుంది. ఒక డీలర్ ఒక కార్ సెల్ చేశాడంటే కార్ ఎక్స్ షోరూమ్ మీద 2.5% నుంచి 5% ప్రాఫిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక 50 lakhs కార్ డీలర్ సెల్ చేశాడంటే ప్రాఫిట్స్ వచ్చేసి 1,25,000 నుంచి 2,50,000 వరకు ఉంటుంది. అబ్బా సాయిరామ్. ఇంకా గవర్నమెంట్ కి ఎంత ప్రాఫిట్, ఎక్కడ నుంచి ప్రాఫిట్స్ వస్తుందో చూద్దాం. గవర్నమెంట్ కి డబ్బులు ఎలా వస్తాయి? ట్యాక్సుల రూపంలో. నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్దాం. కార్ కొంటే స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా ట్యాక్స్ కట్టాలి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద దాదాపు 13 lakhs గవర్నమెంట్ కే వెళ్తుంది. నేను పైన చెప్పిన ఫార్చునర్ వెహికల్ కి దాదాపు ట్యాక్సుల రూపంలో 13 లక్షలు వెళ్తాయి. అంతేకాకుండా గవర్నమెంట్ కు వచ్చే లాభం ఇంకా ఉంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అది ఎలాగంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాక్స్, గ్రీన్ చెస్. ఈ గ్రీన్ చెస్ అనేది ఓన్లీ డీజిల్ వెహికల్స్ మాత్రమే వర్తిస్తాయి. మొత్తం మీద 47,35,000 పెట్టిన బండికి గవర్నమెంట్ కి 18 lakhs, డీలర్ కి 2 lakhs, అన్యాయమా ఆమదమా? అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. మ్యానుఫ్యాక్చరర్ కి 40,000 లాభం ఉంటుంది. మూర్ఖుడేమో అనుకున్నాను, మంచోడే. వీళ్ళల్లో అందరికంటే తక్కువ లాభం తీసుకునేది మ్యానుఫ్యాక్చరరే. నువ్వు నా ఫ్రెండ్ విరా. నేను ఈ వీడియోలో చెప్పిన మొత్తం డీటెయిల్స్ కేవలం రఫ్ గా క్యాలిక్యులేట్ చేసి చెప్పినవి మాత్రమే. ఒక్కలే